అందరికీ నమస్తే, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే సుందర్ కళాకారు వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో ఈరోజు అయితే బోనాలు అనమాట. బోనాలు అందరికీ శుభాకాంక్షలు అనమాట. చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ నెంబర్ చూసుకోవచ్చు. ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో కూడా అన్న వాళ్ళ నెంబర్ అయితే నేను ఇస్తాను, దాని ద్వారా కూడా బుకింగ్ చేసుకోండి. సో అప్డేట్ ఏంటంటే మనకి ఈరోజు అయితే కొత్త మోడల్ అనేది అన్న వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. చూసుకోవచ్చు, ఇంకా పెయింట్ అవ్వలేదు. ఇక్కడ చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు సుందర కళాకారు వారి వర్క్షాప్ లో కొత్త మోడల్ అనమాట. ఇది వచ్చేసి అయితే పక్కనైతే మనకైతే నరసింహస్వామి ఉన్నారు. సో వినాయకుడు అయితే విత్ 4 హ్యాండ్స్ ఉన్నారు. చూసుకోవచ్చు నాగ సర్పాలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ విగ్రహం చూసుకుంటే మనకి ఈ విగ్రహం అనమాట. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 15 to 16 వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే కార్తికేయ స్వామి ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ అయితే పికాక్ ఇచ్చారు, రైట్ సైడ్ అయితే గద ఇచ్చారు చేతిలో. సో అన్న వాళ్ళు అయితే డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. చిన్న చిన్న కలర్స్ అయినా కానీ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి అన్న వాళ్ళ దగ్గర. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట. హైట్ వచ్చేసి ఇంచుమించు 15 feet ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు ఇంచుమించు 10 to 11 feet ఉంటుంది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, హార్సెస్ ఇచ్చారు విత్ సూర్యప్రభల్. సో కిందటి వీడియోలో మనం అయితే చూసుకుంటే అయితే జ్యువెలరీ వర్క్ అనేది అవ్వలేదు. ఈరోజు అయితే జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పక్కన ఇంకో విగ్రహం హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 13 to 14 ఉంటుంది. సో వినాయకుడికి వచ్చేసి పర్పుల్ కలర్ షేడింగ్ ఇచ్చారు, స్కిన్ కలర్. సో వినాయకుడికి వచ్చేసి అయితే 4 హ్యాండ్స్ ఉన్నాయి, స్మైలింగ్ ఫేస్. అన్న వాళ్ళు అయితే ధోతి అయితే ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు, కండువ అయితే రెడ్ కలర్ ఇచ్చారు. చూసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంది. సో పక్కన ఇంకో ముంబై స్టైల్ అనమాట. చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. ఇవి రెండు విగ్రహాలు దాదాపు సేమ్ హైట్ అనమాట. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే కీర్తి ముగిచ్చారు. సో అన్న వాళ్ళు అయితే గ్రీన్ కలర్ ధోతి ఇచ్చారు ఈ వినాయకుడికి అయితే. సో ఇక్కడ చూసుకుంటే అయితే అన్న వాళ్ళు అయితే మనకైతే ధోతి ర్యాపింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, విఠల్ మహారాజ్ ఉన్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 15 to 16 feet వెళ్తుంది. సో స్మాల్ వారికి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. కళ్ళు అయినా కానీ, షేడింగ్ వర్క్ అయినా కానీ, ఇప్పుడు ధోతి వర్క్ అయినా కానీ చాలా డీటెయిల్ గా చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. చూసుకోవచ్చు సో ఇక్కడ ఇంకో విగ్రహం హైట్ వచ్చేసి ఇంచుమించు 14 to 15 feet ఉంటుంది. సో పక్కన అయితే టైగర్ ఇచ్చారు వైట్ కలర్ది. చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు భారీ బుజ్జ వినాయకుడు అనమాట మనకైతే అన్న వాళ్ళు అయితే. చూసుకోవచ్చు సో తొండం మీద అయితే మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తొండం అయితే 3 తొండాలు ఉన్నాయి మనకైతే యూనిక్ గా. సో చూసుకోవచ్చు ఎంత భారీ బుజ్జ వినాయకుడు. హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 20 to 22 feet వెళ్తుంది. సో పూలహారం కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో నిన్న వచ్చినప్పుడు అయితే మనకైతే కళ్ళనే ఏసీ లేకుండే, ఈరోజు అయితే కళ్ళు మళ్ళీ షేడింగ్ వర్క్, ఇక్కడ ఓం అయినా కానీ అన్ని వర్క్ డే టు డే అన్ని అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహము. ఇది హైట్ వచ్చేసి ఇంచుమించు 15 feet to 16 feet ఉంటుంది. సో వినాయకుడు వచ్చేసి అయితే మనకైతే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అన్న వాళ్ళు అయితే ఈ విగ్రహానికి అయితే 6 hands ఇచ్చారు. సో తొండ మీద చూసుకోవచ్చు మనకైతే శివుడు ఉన్నారు, వెనకాలైతే జగన్నాథుడు ఉన్నారు. సో వినాయకుడు చూసుకుంటే అయితే మనకైతే అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు అనేది అన్న వాళ్ళు ఇచ్చారు. సో అవన్నీ పెయింట్ అయితే ఇంకా చాలా నీట్గా ఉంటుంది విగ్రహానికి అయితే. సో రైట్ సైడ్ లో అయితే మనకైతే పాములు ఇచ్చారు, 3 పాములు. పాములు వచ్చేసి అయితే మనకు రియలిస్టిక్ గా ఉన్నాయి చూస్తే అయితే. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పూల హారం ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చూసుకోవచ్చు, పర్పల్ ఇచ్చారు, స్మైలింగ్ ఫేస్. సో ఇక్కడ చూసుకుంటే అయితే సేమ్ విగ్రహం అనమాట, ఇందాక చూసిందే.
సో హైట్ వచ్చేసి ఇంచుమించు 15 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు 3 హార్సెస్ ఇచ్చారు. సో ఒక్కసారి క్లోజ్అప్ లో చూసుకున్నాం మన బప్ప ఫేస్. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఫీట్స్ ఉంటుంది. వెనకాలైతే కార్తికేయ స్వామి ఉన్నారు. సో ఈ విగ్రహం సేమ్ అన్నమాట. స్కిన్ కలర్ వేరే అన్నమాట, చూసుకోవచ్చు. సో పక్కన అయితే కొత్త మోడల్ అన్నమాట ఈ విగ్రహం వచ్చేసి. సో ఇదన్నమాట మన సుందర కళాకారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీ.